హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం అయితే ఇంట్లోనే ఓరియో బిస్కెట్స్తో కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ నా కేక్ అయితే ఎలా వచ్చింది. కేక్ చాలా టేస్టీగా అయితే వచ్చింది, కానీ మరి అంత హిట్ అయితే అవ్వలేదు. ఎందుకనేది నేను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది. నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసి మా వారికి అయితే ఇస్తున్నాను. కేక్ చూసి నవ్వుతున్నాను అనమాట, ఏంటి ఇలా వచ్చిందా అని చెప్పి. అయితే కేక్ ఎందుకు అలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఈ కేక్ ప్రిపరేషన్ కోసం 3 ఓరియో ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అదే మీకు కేక్ బేస్ అనేది కొంచెం పెద్దగా థిక్గా రావాలి అనుకుంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత బిస్కెట్లో ఉన్న క్రీమ్ అంతా కూడా సైడ్ చేసి పెట్టుకోవాలి. ఆ క్రీమ్ అంతా తీసిన తర్వాత బిస్కెట్స్ని చిన్న చిన్న పీసెస్లో చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మీరు కావాలనుకుంటే ఎగ్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఎగ్ స్కిప్ చేసేవచ్చు అనమాట. నేనైతే ఎగ్ యూజ్ చేయట్లేదు. తర్వాత మనం క్రీమ్ సైడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మిల్క్తో క్రీమీగా చేసుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా బిస్కెట్స్ని, వాటిని ఈ క్రీమ్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిల్క్తో ముందుగా తయారు చేసుకున్న పౌడర్ని ఆ క్రీమ్లో వేసుకొని కేక్ బ్యాటర్ని వచ్చే వరకు పాలతో మిక్స్ చేసుకోవాలి. కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. పిల్లలు అడగగానే మనం ఇంట్లోనే ఈజీగా కేక్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మనకి బర్త్డేస్కి, మ్యారేజ్ డేకి కంపల్సరీగా కేక్ అయితే ఉండాలి కదా. ఈ విధంగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా టేస్టీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత అందులో మనం టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలానే మరీ పలచగా కాదు, అలాగే థిక్గా కాదు, కొంచెం లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లోనే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి. మీ దగ్గర కేక్ ప్యాన్ లేదు అనుకుంటే కొంచెం థిక్గా ఉన్న సిల్వర్ గిన్నె కూడా యూజ్ చేయొచ్చు. థిక్గా ఎందుకు ఉండాలి అంటున్నానంటే, మనం కేక్ బేకింగ్ చేసేటప్పుడు తొందరగా కేక్ అనేది మాడకుండా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా పిండి ఉంటుంది కదా, పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు మన దగ్గర బటర్ ఉన్న షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకొని లంప్స్ లేకుండా ఆ కేక్ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలా తక్కువ వచ్చిందనమాట. ఎందుకంటే నేను 3 ప్యాకెట్సే కదా యూజ్ చేశాను. లేదు కొంచెం కేక్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉండాలి, థిక్గా ఉండాలి అనుకుంటే మీరు కొంచెం బిస్కెట్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయొచ్చు. కొంచెం సిల్వర్ గిన్నె దలసరిగా ఉన్నది తీసుకొని అందులో కొంచెం ఇసుక వేసుకొని కొంచెం ట్రే లాంటిది అయినా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కేక్ అనేది తొందరగా మాడకుండా ఉంటుంది. దీన్ని మనం 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ అనేది అందులో పెట్టుకొని మూత పెట్టుకొని 30 to 40 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే కేక్ తొందరగా మాడకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం కేక్ అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత మనకి కేక్ అయితే రెడీ అవుతుంది. ఫైనల్లీ నా కేక్ అయితే ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, కేక్ అనేది చూడడానికి బేస్ అనేది చాలా తక్కువ వచ్చిందనమాట. బిస్కెట్స్ అనేది తక్కువ యూజ్ చేశాను కదా. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే తప్పకుండా కొన్ని బిస్కెట్స్ ఎక్కువగా యూజ్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. దీన్ని కొంచెం మనం బిస్కెట్స్తో గార్నిష్ చేసామన్నమాట. తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చూసాం, టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా దీనిపైన చాక్లెట్ కూడా యూజ్ చేయొచ్చు, చాక్లెట్ క్రీమ్ అది యాడ్ చేయొచ్చు అనమాట. ఇంట్లో చాక్లెట్స్ లేవని నేనైతే యూజ్ చేయలేదు. ఒకసారి చాక్లెట్ కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫైనల్లీ నేనైతే కేక్ టేస్ట్ చూసాను అనమాట, చాలా బాగుంది. చూడడానికి కొంచెం అటులా అనిపించినా కూడా అంటే కొంచెం థిన్‌గా వచ్చింది కదా, అలా అనిపించింది అనమాట. టేస్ట్ వైజ్‌గా అయితే చాలా బాగుంది. నాతో పాటు మా వారికి, మా బాబుకి కూడా ఇచ్చాను. టేస్ట్ చూస్తుందన్నమాట. చూడడానికి ఎలా ఉన్నా టేస్ట్ బాగుంది మమ్మీ అంటున్నాడు మా అబ్బాయి. అంతే అండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.